అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా ఛానల్స్లో మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాము సో దాంతో మీరు ఏం నేర్చుకుంటున్నారు ఆ వీడియోస్ వల్ల మీ లైఫ్ ఏదైనా చేంజ్ అవుతుందా అనేది ఒకసారి ఆలోచించుకోండి సో లేదు నాకు ఈ వీడియో చూడడం వల్ల కొంచెమైనా చేంజ్ అయింది అనుకుంటే నా వీడియో కంటిన్యూస్గా చూడండి ఎండ్ వరకు చూడండి సో మీరు లైక్ ఒకటి ఇవ్వండి సో మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల చాలామందికి ఈ వీడియో అనేది సజెషన్స్లోకి వెళ్తుంది సో ఒక్కరికి యూజ్ అయిన ఈ వీడియో వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ ద్వారా నేను చేసిన ఈ వీడియో సో ఎవరికి ఎలాంటి వాళ్ళు క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేయాలి ఎలాంటి వాళ్ళు యూజ్ చేయకూడదు సో దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి క్రెడిట్ కార్డ్ వాడి లైఫ్ని సేవియర్గా ఉంటుంది లైఫ్ని నాశనం కూడా చేస్తుంది సో నేను ఈ వీడియోలో క్రెడిట్ కార్డ్ వాడి జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండ్ వరకు చూడండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే మన శాలరీ కన్నా ఎక్కువ మనీ అయితే మనం యూజ్ చేయొచ్చు కార్డు వాడి అని అందరికీ తెలుసు సో క్రెడిట్ కార్డు ముందు వచ్చేసి శాలరీ ఒకటే మనకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ శాలరీ వస్తే చాలండి ఖర్చులు పోను మిగిలిన అమౌంట్ సేవింగ్స్లో అయితే చేసుకుంటున్నాము సో ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత అంటే శాలరీ రాగానే మనకి మన తాహత ఎంత మనం వచ్చే అమౌంట్ ఎంత మన ఖర్చులు ఎంత పోతుంది ఎంత సేవింగ్ అవుతుంది తెలుస్తూ ఉండేది సో అప్పట్లో మా అమ్మమ్మలు తాతయ్యలు కూడా వాళ్ళకు వచ్చిన 200-300 శాలరీతో చాలా హ్యాపీగా బతికేవాళ్ళు కానీ ఇప్పుడు 1,00,000 శాలరీ వచ్చినా చాలట్లేదు ఎందుకంటే మనం స్పెండింగ్ ఎక్కువైపోయింది మన వే ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది ఇంకొకరికి చూపించుకోవాలనే ఒక మైండ్ సెట్ మనలో వచ్చేసింది సో అప్పు చేసైనా పర్లేదు ఎంజాయ్ చేయాలి ఇక్కడ అప్పు అంటే ఏంటండి క్రెడిట్ కార్డ్ వాడడం అప్పు అనేది ఇంకొకరి దగ్గర వెళ్ళి చేయి మనీ తీసుకోవడమే కాదు క్రెడిట్ కార్డ్ వాడడం కూడా ఒక అప్పే అది మనం రియలైజ్ అవ్వడం లేదంతే సో అది రియలైజ్ అయ్యే లోపలే మన లైఫ్ అనేది క్రెడిట్ కార్డ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది సో అలా కాకుండా ఇప్పుడు మీరు లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక ఇన్కమ్ సోర్స్ అయితే మీకు ఉంది అంటే మీరు హ్యాపీగా ఆ ఇన్కమ్ సోర్స్తోనే మీరు సేవింగ్స్ చేసుకోండి అలాగే ఖర్చులతో ఉండండి అలాగే అంతేకాని క్రెడిట్ కార్డ్ వాడి ఈరోజు ఖర్చు చేసేద్దాం రేపు చూసుకుందాం అనుకోకుండా వచ్చిన శాలరీతో ఎంజాయ్గా హ్యాపీగా ఉండండి కొంచెం సేవింగ్స్ కూడా రేపు ఫ్యూచర్ కోసం తీసి పెట్టుకోండి సో క్రెడిట్ కార్డ్ వచ్చాక లైఫ్ ఈజీ అయిపోయిందనమాట సో కార్డు ఉంటే మన దగ్గర మనీ ఉన్నట్టే శాలరీ కన్నా ఎక్కువ ఖర్చు చేసేయచ్చు సో ఈరోజు నీకు ఈ వస్తువు కావాలా ఏముంది కార్డు వాడు 1,00,000 ఉంటుంది అందులో వాడే 2,00,000 ఉంటుంది లిమిట్ వాడేద్దాం ఏముంది నెక్స్ట్ మంత్ కట్టుకోవచ్చు అనుకుంటారు సో నెక్స్ట్ మంత్ కూడా ఆ మనీ మీరే కట్టాలి ఏ క్రెడిట్ కార్డ్ వాళ్ళు వచ్చి కట్టరు ఏ బ్యాంక్ వచ్చి మీకు ఆ మనీ అయితే కట్టదు సో దాన్ని రియలైజ్ అవ్వండి సో ఈఎంఐ ఆప్షన్లో అన్నీ కొనేసుకుంటూ ఉంటారు అది అవసరం ఉన్నా లేకపోయినా ఏముంది ఇంట్లో పడి ఉంటుందని చెప్పి చాలా వస్తువులు కొనిపెట్టేస్తూ ఉంటారు ఏమన్నా అంటే ఈఎంఐ లేనిది ఏ రోజు ఉంది ఒకసారి ఆలోచించుకోండి ఒక నెల రాగానే మీకు ఈఎంఐకి ఎంత మనీ పోతుంది ఎంత సేవింగ్స్ అవుతున్నాయి ఇంతకీ మనం ఫ్యూచర్కి సేవింగ్స్ చేస్తున్నామా లేదా ఈరోజు హ్యాపీగా బతుకుతున్నామా నెక్స్ట్ మంత్ ఖర్చుల గురించి ఆలోచిస్తూ లైఫ్ని నాశనం చేసుకుంటున్నామా అనేది మీరే మీకు ఒక ఆలోచన అనేది రావాలి మీరే మీకు రియలైజేషన్ అనేది తెచ్చుకోవాలి ఎవరు ఏమో చెప్పారని కాదు మీకు మీరే రియలైజేషన్ అనేది తెచ్చుకోండి సో లేదు మాకు మంచిగా మనీ వస్తుంది నువ్వేం చెప్పేది అనుకుంటే మీకు ఈ వీడియో అంతగా అవసరం పడకపోవచ్చు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు సో నేనైతే ఈ క్రెడిట్ కార్డ్ వాడడం వల్ల కొందరి లైఫ్స్ చాలా డ్యామేజ్ అయింది నేను చూశాను సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఓకేనా అండి సో మనీకి ఇబ్బంది ఉండదు అని క్రెడిట్ కార్డ్ ప్రతి ఒక్కరూ తీసి పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనీని ఎవరు అడగాల్సిన అవసరం లేదు అలా కార్డు తీసుకెళ్తే మనీ వచ్చేస్తుంది కానీ దానికి మనకు తెలియకుండానే ఇంట్రెస్ట్లు కడుతూ ఉంటాము ఎవడైనా కూడా కానీ ఒక కార్డు మీకు ఇస్తున్నాడంటే వాడికి ఏదో ఒక యూజ్ ఉందంటేనే ఇస్తాడు సో అలాంటప్పుడు మనం దాన్ని వాడడం వల్ల మనకి ఎంత యూజ్ ఉంది అది నిజంగా మనకు కావాలా మనం అది వాడి మనం ఎంతవరకు పైకి రావచ్చు అనేది మీరే ఆలోచించుకోవాలి లేదు మాకు కార్డు అవసరం అండి కంపల్సరీ వాడాలి లేదంటే మా లైఫ్ గడవదు అంటే సో అలాంటి వాళ్ళు మనీని చాలా వేస్ట్ చేస్తున్నట్టు సో మీకు మీరే రియలైజ్ అవ్వండి మనీ మనల్ని ఆడిస్తూ ఉంటుందన్నమాట సో కార్డు ద్వారా మనీని స్వైప్ చేయడం తిరిగి నెక్స్ట్ మంత్ రాగానే కట్టేయడం సో లేదు నెక్స్ట్ మళ్ళీ స్వైప్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళకి తెలియదు అనమాట ఎంత మనీ ఉంది మన దగ్గర
ఎంత సేవింగ్స్ ఉంది, ఎంత ఖర్చులు వస్తున్నాయి, ఎక్స్ట్రాగా మనం ఎక్కడ పెడుతున్నాం అనేది తెలియదు. సో ఒకసారి రియలైజేషన్ ఎప్పుడు అవుతుందంటే కార్డు ఫుల్గా మనకు కార్డ్స్ బ్లాక్ చేసినప్పుడు, లేదంటే క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు, సో ఇలాంటప్పుడే మనకు తెలుస్తుంది అనమాట. బ్లాక్ చేసినప్పుడు కానీ, లేదంటే క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కానీ మనకు తెలుస్తుంది, ఓహో మనం ఎంత వాడేసామా అని చెప్పి. సో అంత లోపలే రియలైజ్ అయితే అవ్వండి. లక్షల అప్పు అయితే దొరుకుతుంది హ్యాపీగా కార్డులో. 1 lakh స్వైప్ చేస్తాము, ఏముంది నెక్స్ట్ మంత్ కట్టుకుంటాము అని చెప్పి. సో అలా లక్షలు అప్పు చేస్తూ ఉంటారు వాళ్ళు. 1 to 2% పైనే మనకి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఒక స్వైపింగ్కి. సో కొంతమంది ఒకవేళ మర్చిపోయారనుకో, మంత్ మర్చిపోయారంటే వాళ్ళకి 30% to 40% అంత ఇంట్రెస్ట్ అయితే వేసేస్తూ ఉంటారు ఒకేసారి. సో ఆ అప్పుని భారం అంతా మన మీదనే పడుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మనం చేస్తున్నది కరెక్టా తప్ప. ఎవరో ఏమో చెప్పారని కాదు, మీ మనస్సాక్షితో మీరు ఆలోచించండి. ఓకేనా? డాక్యుమెంట్స్తో పని లేకుండా మనీ ఇచ్చేస్తారు. ఊరికే ఒక ఫోన్ కాల్తో మీకు కార్డు వస్తుంది. ఆ కార్డు 1 lakh, 250,000 to 1 lakh, 2 lakhs అలా మనకు స్పెండింగ్ అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇలా మనం హ్యాపీగా కొనేసుకోవచ్చు, ఏది కావాలంటే అది కొనవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ట్రిప్స్కి వెళ్ళొచ్చు, మనీ జల్సాగా ఖర్చు పెట్టేయచ్చు. సో ఆ తర్వాత మళ్ళీ మనమే కట్టాలి. ఓకేనా? సో ఇలా మనకు డాక్యుమెంట్స్తో పని లేకుండా మనీ ఇస్తున్నారంటే మన ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అంటే ఏంటండి, పాన్ కార్డు. సో దాంతోనే సగం అడ్రస్ ఉంటుంది. సో అడ్రస్ వాళ్ళు మనకు ఎంటీ పేపర్ మీద సైన్ చేసుకుంటారు. సో ఇవన్నీ చాలా డేంజర్ సిగ్నేచర్స్ అనమాట. సో ఒకసారి ఆలోచించండి. సో మీకు క్రెడిట్ కార్డ్ ఎంత నీడ్ ఉంది అనేది ఒకసారి మైండ్లో పెట్టుకొని అయితే తీసుకోండి. ఎక్స్ట్రా ఖర్చులు చేయడానికి, జల్సాలు చేయడానికైతే మీకు క్రెడిట్ కార్డులు అయితే అవసరం లేదు. సో చాలామంది ఇవేవి తెలియకుండా గుడ్డిగా చేసేస్తూ ఉంటారు. అదే మరి గుడ్డిగా ఏదో ఒకటి తీసేసుకుందాం, ఏముంది కార్డు ఉంది కదా అనుకోకుండా, ఇది ఎంతవరకు మనకు నీడు అవసరమా, మన లైఫ్కి ఇది అవసరం అయితే తీసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేయండి. శాలరీ కన్నా ఖర్చులు ఎక్కువ చేస్తున్నాము, కార్డు ఉంది కదా అని నెగ్లిజెన్సీగా బతికేస్తూ ఉంటారు చాలామంది. క్రెడిట్ కార్డు ఉంది హ్యాపీగా వాడేసుకుందామని చెప్పి. సో అలా కాకుండా సేవింగ్స్ ఏం చేస్తున్నారు, ఎంత మనం ఖర్చులు పెడుతున్నాము, ఇంతకీ మనం పెట్టే ఖర్చు వర్తా కాదా అనేది ఒకసారి ఆలోచించుకోండి. క్రెడిట్ కార్డు వాళ్ళనే మనం బతికిస్తున్నాము. 10 to 12 hours పనిచేసి క్రెడిట్ కార్డు వాళ్ళకు మనం పే చేస్తున్నాం. ఇదే మన లైఫ్ అంతా చేస్తున్నది ఇదే అనమాట. క్రెడిట్ కార్డు వాళ్ళని మనం బతికిస్తున్నాము, వాళ్ళకి మంచి శాలరీస్ ఇప్పిస్తున్నాము, మనం కట్టే మనీ ద్వారా వాళ్ళు బతుకుతున్నారు అంతే. సో ఎవడు కడగాని 1,00,000, 2 లక్షలు మీకు ఊరికే ఇవ్వడండి, దాని మీద మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. సో చాలామంది క్రెడిట్ కార్డు వల్ల లైఫ్ నాశనం అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో లక్షలు అప్పు చేసి కట్టకుండా ఇంటికి వెళ్ళి వాళ్ళు ఫైన్లు వేసి కట్టించుకుంటారనమాట. సో అలా కాకుండా మీరు కార్డుని వాడే విధానం ఉంటుంది. సో అసలే వాడద్దని నేను చెప్పట్లేదు, వాడే విధానం ఉంటుంది. ఆ విధానాన్ని మీరు తెలుసుకోండి. క్రెడిట్ కార్డు మంత్లీ ఎలా పే చేయాలి, దాని మీద ఏదైనా మీకు ఏమైనా ఎక్స్ట్రా ఆఫర్స్ ఉన్నాయా, ఇలాంటివి చూసుకోండి. అంతేకాని కార్డు ఉంది కదా అని చెప్పి స్వైప్ చేసేసి వాడేసి మీకు పే చేయడం మర్చిపోయారనుకుంటే వాళ్ళు మీ ఇంటికి హ్యాపీగా వచ్చి 40 to 50% ఇంట్రెస్ట్ వేసి మరి మనీ తీసుకెళ్తారనమాట. ఒకసారి ఆలోచించుకోండి. సో ఇవన్నీ ఈ క్రెడిట్ కార్డు వల్ల మనకు సగం లైఫ్ అయిపోతుందన్నమాట. సో వాళ్ళకి పే చేస్తున్నాం, వాళ్ళకి మనీ ఇచ్చేస్తున్నాం అన్నట్టుగా లేదు. మన గురించి ఎంతవరకు ఆలోచిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోండి. హెల్త్ గురించి కానీ, మంచి ఫుడ్ తింటున్నామా, మంచి స్లీప్ ఉంటుందా, లేదు, మనశ్శాంతి ఉండదన్నమాట. కార్డు వాడడం వల్ల మనశ్శాంతి అయితే అస్సలు ఉండదు. టర్మ్ ఇన్సూరెన్స్లు తీసుకున్నామా, హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకున్నామా, మనకేదన్నా అయితే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, మన లైఫ్ ఎలా వెళ్తుంది, మనం ఏం సేవింగ్స్ చేస్తున్నాము, పిల్లలుంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా, పిల్లల కోసం ఏమైనా చేస్తున్నారా, ఏదైనా సేవింగ్స్ స్టార్ట్ చేశారా, లైక్ సుకన్య సమృద్ధి యోజన, లేదంటే పీపీఎఫ్ ఇలాంటి చిన్నవి చేసుకుంటున్నారా, లేదంటే రిటైర్మెంట్ గురించి ఏమైనా ప్లాన్ చేశారా, ఒక 40-50 ఇయర్స్ మిడిల్లో కాకుండా 30sలోనే ప్లాన్ చేసుకుంటున్నారా, మీ లైఫ్ ఎలా పోతుంది, మీ ఇన్నర్ హ్యాపీనెస్ ఎలా ఉంది, పీస్ఫుల్గా ఉంటున్నారా, ప్రశాంతంగా నిద్రపోతున్నారా, మంచిగా ఫుడ్ తింటున్నారా, ఆనందంగా లైఫ్ని ప్రజెంట్లో జీవిస్తున్నారా, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోండి. సో ఇవన్నీ మీరు చేయట్లేదు అంటే మీకు లైఫ్ మీద ఒక అవగాహన లేదు, లైఫ్లో మీరు చాలా డిస్టర్బెన్స్లో ఉన్నారు, లైఫ్ మీకు ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉంది అనుకుంటే సో అవాయిడ్ చేసేయండి క్రెడిట్ కార్డ్స్ని అవాయిడ్ చేస్తే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. వీలైనంత తొందరగా క్రెడిట్ కార్డులో అప్పులు ఉంటే తీర్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఓకేనా అండి?
సో ఈ వీడియో ఎవరికో ఒకరికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీ. సో మీరు షేర్ చేయండి, ఎవరికైనా క్రెడిట్ కార్డు వల్ల మీరు బాధపడుతున్నారు అంటే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా, టేక్ కేర్, బాయ్.